Hello friends, welcome back to VIP Properties Online YouTube channel. ఫ్రెండ్స్ ఇప్పటివరకు చూసారు కదా, ఇది డ్రోన్తో తీసినటువంటి వీడియో అనమాట. మొత్తం అపార్ట్మెంట్ పైనుండి మొత్తం ఏరియల్ వ్యూ అంతా కూడా మీకు చూపించడం జరిగింది. ఇదంతా కూడా మీరు చూడొచ్చు, ఆల్రెడీ వీడియో చూసి ఉండొచ్చు. అన్నీ కూడా హౌసెస్ అండ్ రెసిడెన్షియల్ ఏరియా అనమాట. అండ్ అపార్ట్మెంట్ డీటెయిల్స్ వచ్చేసి ఇది G+5, మొత్తం పైన 5 ఫ్లోర్స్ ఉంటాయి. కింద కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఒక ఫ్లోర్కి 3 ఫ్లాట్స్ ఉంటాయి. 2 ఫ్లాట్స్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ 2 డబుల్ బెడ్రూమ్ హౌస్ వస్తుంది. అండ్ 1 ఫ్లాట్ వచ్చి నార్త్ ఫేస్ 3 బెడ్రూమ్, ఉత్తర ఫేసింగ్ 3 బెడ్రూమ్ హౌస్ అండ్ తూర్పు ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్. ఒక ఫ్లోర్కి 3 ఫ్లాట్స్ ఉంటాయి. సో ఓవరాల్గా 15 ఫ్లాట్స్, 5 ఫ్లోర్స్ కదా. అండ్ ఇది లొకేషన్ వచ్చేసి మన రాజమండ్రి దగ్గర కాతేరు ఉంది కదా, కాతేరు టు కొంతమూరు ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరు ఉంటుంది. అండ్ ఇలా మన గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ వెళ్ళే రూట్లో, తిరుమల స్కూల్ వెళ్ళే రూట్లో కాతేరు ఉంటుంది. ఈ పేపర్ మిల్క్ అది కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఈ రూట్లో కాతేరు టు కొంతమూరుకి మధ్యలో తార్ రోడ్ ఉంటుంది. ఆ మిడిల్లో ఒక ఫ్లాట్ అయితే వస్తుంది. ఇటువైపుకి అటువైపు కూడా ఇంచుమించు ఒక డిస్టెన్స్లో ఉంటుంది. కాతేరుకి కొంతమూరుకి కూడా ఎక్కువ కాతేరుకి దగ్గరగా ఉంటుంది. మరొకసారి చెప్తున్నాను చూడండి, ఇది నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అన్నటువంటి అపార్ట్మెంట్ G+5. కింద స్టిల్ట్ ఏరియా ఉంటుంది, కార్ పార్కింగ్ ఏరియా. అండ్ పైన నార్త్ ఫేసింగ్ 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి ఉంటుంది ఒక ఫ్లోర్లో. అదే ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ 2 ఉంటాయి. మొత్తం ఒక ఫ్లోర్కి 3 ఫ్లాట్స్ ఉంటాయి. ఓవరాల్గా 15 ఫ్లాట్స్. ఈ ఫ్లాట్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన యొక్క వీడియో చూస్తున్నారో ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంది. నెంబర్ సేవ్ చేసుకుని వాట్సాప్ ఆర్ కాల్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇదంతా కూడా స్టిల్ట్ ఏరియా, కార్ పార్కింగ్ ఏరియా. ఆ కార్నర్లో వచ్చేసి వాచ్మెన్ రూమ్ ఇచ్చారు. అండ్ లిఫ్ట్ కూడా ప్రొవిజన్ ఉంది. చూస్తున్నారు కదా, ఇది లిఫ్ట్ ఇక్కడ ఉంటుంది. 6 ప్యాసింజర్స్ని క్యారీ చేసే లిఫ్ట్ ఇది. అండ్ ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేది నార్త్ ఫేస్. అండ్ నెక్స్ట్ నేను ఈస్ట్ ఫేస్ అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ ఈ వీడియోలో నార్త్ ఫేస్ 3 బెడ్రూమ్ ఫ్లాట్. ఇది మొత్తం 1295 SFT, దగ్గరగా 1300 SFT వస్తుంది, ఇంక్లూడింగ్ కామన్ ఏరియాతో కలిపి. అండ్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 55 స్క్వేర్ యార్డ్స్. అండ్ అపార్ట్మెంట్ల కింద ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ కూడా ఆల్మోస్ట్ సేల్ అయిపోయి. బట్ మీరు విజిట్ వచ్చే టైంకి ఏ ఫ్లాట్స్ ఉన్నాయి అనేది మీరు కాంటాక్ట్ చేస్తే కనుక మనం ఫోన్ కాల్లో చెప్పడం జరుగుతుంది ఏ ఫ్లోర్లో ఉంది అనేది. మీరైతే ముందు కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు మనం చూపించేది మాత్రం 4th ఫ్లోర్లో చూపిస్తున్నాం. ఆ టైంకి ఏది ఉంటే కనుక అది మనం అవైలబుల్ ఉందని చెప్పడం జరుగుతుంది. ఏరియా వైజ్ చూసుకుంటే మాత్రం 100% మంచి ఏరియా. అటు కాతేరుకు దగ్గరగా ఉంటుంది, తిరుమల స్కూల్కి అండ్ పేపర్ మిల్కి దగ్గరగా ఉంటుంది. అండ్ ఇలా కోరి మార్కెట్ నుండి కూడా ఇలా రావచ్చు. మీరు కోరి మార్కెట్ ఇలా ప్యాలెల రోడ్లో కూడా రావచ్చు. అండ్ ఇది మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోరు, టేక్ వుడ్ ఫ్రేమ్ అండ్ టేక్ వుడ్ డోర్ వస్తుంది. ఈ కలర్స్ అనేది మీ చాయిస్కి అని చెప్పేసి అలా హోల్డ్లో పెట్టారు. ఎవరికైతే కావాలో వాళ్ళకి తగ్గ టేస్ట్కి అయితే కలర్స్ అయితే సెలెక్షన్ చేసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ అంతా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంతా కూడా హాల్ పెద్దది వస్తుంది. హాల్ కమ్ డైనింగ్, ఇది సెపరేట్ డైనింగ్ కాదు. ఈ కార్నర్లో మీరు డైనింగ్ ప్లేస్ యూజ్ చేసుకోవచ్చు. హాల్ కమ్ డైనింగ్ సైజ్ వచ్చేసి 11.3 × 20 ఫీట్, 11 అడుగులు 3 అంగుళాల వెడల్పు, పొడవు 20 అడుగులు ఉంది. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, స్ట్రైట్గా చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ డోర్స్ అండ్ ఇది కూడా వుడ్ యూజ్ చేశారు, మొత్తం ఫ్రేమ్ కూడా. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి 11 × 11.3 వస్తుంది, 11 × 11.3 అంగుళాలు వస్తుంది.
అంతా కలర్స్ ఒకటే పెండింగ్ ఉంది. అండ్ సీలింగ్ లైట్స్ అనేవి మీరు వేసుకోవాల్సి ఉంటుంది తర్వాత. దీని కాస్ట్ అండ్ ఎక్సెట్రా అన్ని డీటెయిల్స్ కూడా చెప్తాను, వెయిట్ చేయండి. మీరు ఇక్కడ నుంచి చూసినట్లయితే కనుక చాలా బాగా అనిపిస్తుంది ఏరియా. మీరు వీడియో స్టార్టింగ్లో చూసారు కదా. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్ టాయిలెట్. దీనిపైన చిన్నగా స్టోరేజ్ టైప్ అయితే ఇచ్చారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్ టాయిలెట్ 4x6 సైజ్తో ఉంది. వెస్టర్న్ కమోడ్, గీజర్ పాయింట్ అండ్ ఇక్కడ సింక్ కూడా ఇచ్చారు. వెంటిలేషన్ ప్రొవిజన్, వాల్ టైల్స్ అంతా కూడా బాగానే ఉంది. ఇది ఉత్తర ఫేసింగ్, నార్త్ ఫేస్ వస్తుంది ఫ్లాట్. 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఇది. అండ్ కన్స్ట్రక్షన్ అనేది లాస్ట్ ఇయర్ చేశారు. కొన్ని ఫ్లాట్స్ అయితే సేల్ అయినాయి, ఇంకా కొన్ని అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, వుడ్ ఫ్రేమ్ అండ్ వుడ్ డోర్ వస్తుంది. ఇది కూడా పెద్ద సైజుతో ఉంది. 11x11.3 వస్తుంది. ఇది కూడా అంగుళాలు మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది, మిగతా అంతా కూడా బాగానే ఉంటుంది. జస్ట్ అంగుళాలు మాత్రమే మారుతుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ టాయిలెట్, పీవీసీ డోర్ అండ్ పీవీసీ ఫ్రేమ్. దీనిపైన కూడా లాఫ్ట్ లాగా స్టోరేజ్ లాగా ఇచ్చారు. ఏదైనా ఓల్డ్ ఫర్నిచర్, ఏమైనా యూజ్ చేయని ఐటమ్స్ అయితే ఇందులో కూడా పైన స్టోరేజ్గా ఉంది. ఇది 4x7 సైజ్ వస్తుంది, కొంచెం పెద్ద సైజ్ వస్తుంది. ఇది వెస్టర్న్ కమోడ్, గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అండ్ వాల్ టైల్స్ పై వరకు ఇచ్చారు. వెంటిలేషన్ ప్రొవిజన్ అన్నీ ఉన్నాయి. ఇందులో కూడా సింక్ ఇచ్చారు. చూసారు కదా, ఇది కూడా ఇంచుమించు ఒకే సైజు ఉంటుంది. బట్ ఏంటంటే జస్ట్ ఇంచెస్లో మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. అండ్ విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ వస్తాయి విత్ మస్క్ టైమర్స్తో, స్లైడింగ్ డోర్తో వస్తుంది, సేఫ్టీ ఐరన్ గ్రిల్తో. కలర్స్ ఒకటే పెండింగ్ ఉంది. అండ్ సీలింగ్ లైట్స్ పెండింగ్ ఉంది. కింద ఆల్రెడీ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో ఫ్యామిలీస్ కూడా లివింగ్ ఉన్నారు ఆల్రెడీ. ఇందులో కింద వాచ్మెన్ కూడా ఉన్నారు. అండ్ ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్, 3rd బెడ్రూమ్. ఇది 11.6 x 10 ఫీట్, 11.6 అంగుళాలు ఇంటూ 10 అడుగులు ఉంది. ట్రిపుల్ బెడ్రూమ్లో రీజనబుల్ కాస్ట్. ఇది కాస్ట్ చెప్తాను, వెయిట్ చేయండి. కొంచెం కిచెన్ అది చూసిన తర్వాత నేను కాస్ట్ చెప్తాను. రేటు కూడా రీజనబుల్గానే ఉంది. మొత్తం 3 బెడ్రూమ్స్ వచ్చాయి, 2 అటాచ్ టాయిలెట్స్. అండ్ ఈ బెడ్రూమ్ నుండి పక్కకు వెళ్ళినట్లయితే కనుక ఇక్కడ కిచెన్ నుండి దీనికి ఇలా డైరెక్ట్గా కంబైండ్ ఉంది, ఇక్కడ కలిపేసి ఉంది. అదంతా అటువైపు వెళ్తే కిచెన్ వస్తుంది. చూడండి, ఇదంతా ఏరియా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సిటీకి దగ్గర కావాలి అండ్ ప్లెజెంట్ ఏరియా కావాలనుకునే వాళ్ళకి మంచి ఫ్లాట్ ఇది. అండ్ ఇది వచ్చేసి కామన్ టాయిలెట్, గెస్ట్ బెడ్రూమ్కి ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా వెస్టర్న్ కమోడ్తో అండ్ గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్నీ ఇచ్చారు. దీన్ని కూడా చూసారు కదా, మొత్తం 3 బెడ్రూమ్స్ ఉన్నాయి, 3 టాయిలెట్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి యూటిలిటీ సైజ్ వచ్చి 8 x 3 ఫీట్, 3 x 8 అడుగులు. అండ్ ఇది మొత్తం ఎస్ఎఫ్టీ 1295 ఎస్ఎఫ్టీ, 1295 అంటే 1300 ఎస్ఎఫ్టీ వస్తుంది. కార్పెటరీ వచ్చేసి ఒక 1100 వరకు వస్తుంది కార్పెట్. అండ్ ఇది వచ్చేసి కిచెన్, గ్రానైట్ ప్లాట్ఫామ్తో ఉంది. అండ్ కబోర్డ్స్లో కూడా ఇచ్చారు. కిచెన్ సైజ్ వచ్చి 8 x 9 ఫీట్, 8 x 9 అడుగులు. స్టెయిన్లెస్ స్టీల్ సింక్ అండ్ అన్ని ప్రొవిజన్స్ కూడా ఇచ్చారు. కిచెన్లో ఏముంటుంది, పెద్దగా ఏముండదు, మామూలుగా ఈ గ్రానైట్ ప్లాట్ఫామ్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ సింక్ అంతే, ఇంకా కిచెన్లో ఏముండదు. అండ్ ఇది చెప్పాను కదా యూటిలిటీ, ఈ గెస్ట్ బెడ్రూమ్ నుండి ఇలా వస్తుంది. ఇది 3 x 8 ఫీట్ ఉంది. అండ్ చూడండి, దీని కాస్ట్ కూడా చెప్తున్నాను. ఇది 38.8 lakhs చెప్తున్నారు, 38,80,000 చెప్తున్నారు. ప్రైస్ నెగోషియబుల్ ఉంది. అంటే ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చేసి ఇంచుమించు 3000 వరకు ఉంది. ప్రైస్ అయితే ఫిక్స్డ్ కాదు, నెగోషియబుల్ ఉంది. అండ్ ఇదంతా కూడా కారిడార్ ఏరియా. లిఫ్ట్ అయితే 5th ఫ్లోర్ వరకు లిఫ్ట్ ఉంది. అండ్ మరొకసారి దీని డీటెయిల్స్ చెప్తున్నాను చూడండి. ఇది మొత్తం కామన్ ఏరియాతో కలిపి 1295 ఎస్ఎఫ్టీ, అంటే 1300 ఎస్ఎఫ్టీ వస్తుంది. కార్పెట్ ఏరియా వచ్చేసి 1100 ఎస్ఎఫ్టీ వరకు ఉంటుంది.
అండ్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 55 స్క్వేర్ యార్డ్స్ మీ పేరు మీదకి రిజిస్ట్రేషన్ అవుతుంది. మీకు వచ్చే వాటా 55 గజాలు వస్తుంది. అండ్ ఇది ఉత్తర ఫేసింగ్ 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. అండ్ ఏ ఫ్లాట్ ఏ ఫ్లోర్లో అవైలబుల్గా ఉంది అనేది మాత్రం ఆ టైంకి మాత్రమే చెప్పగలుగుతాం, ఎందుకంటే ఎప్పుడైపోతుందో తెలియదు కాబట్టి మీరు ఫోన్ చేసే టైంకి అవైలబుల్గా ఉన్న ఫ్లాట్స్ మాత్రమే మనం మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 38.8 lakhs 38,80,000. ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంది, ఫిక్స్డ్ రేట్ కాదు. అండ్ ఫ్లాట్ వచ్చి విజిట్ చేసుకుని అన్నీ చెక్ చేసుకున్న తర్వాత సిట్టింగ్ వచ్చినట్లయితే తగ్గిస్తారు. చాలామంది ఫైనల్ రేట్ ఫోన్లో అడుగుతున్నారు. ఫోన్లో అనేది ఫైనల్ రేట్ రివ్యూ చేయడం ఎక్కడ కామన్గా 1 లక్ష వరకు అయితే తగ్గిస్తారు, మీకు తెలిసింది అది. అండ్ చూడండి పైనుండి అయితే వ్యూ ఈ విధంగా కనిపిస్తుంది. ఇది అపార్ట్మెంట్ ఫ్రంట్ సైడ్ చూడండి, సీసీ రోడ్డుతో మొత్తం గవర్నమెంట్ ప్లాన్ ప్రకారం ఇంకా ఫ్యూచర్ ఆలోచించి చాలా స్థలం అయితే ఫ్రంట్ వదిలారు. పెద్ద రోడ్ చేసినా కానీ దీనికి ఇబ్బంది లేదు. అండ్ ఇలా వెళ్తే కనుక మన క్వారీ మార్కెట్ శానిటోరియం ఏరియా వస్తుంది. అండ్ మీరు అక్కడ నుంచి చూసినట్లయితే పేపర్ మిల్ అది కూడా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ గోదావరి కూడా వ్యూ అది చాలా బాగుంటుంది. మీరు డైరెక్ట్ విజిట్కి వచ్చినప్పుడు పైనుండి చూడండి, చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి సౌత్ ఈస్ట్ కార్నర్లో ఉంటుంది. సౌత్ వైపు రోడ్డు ఉంటుంది అండ్ ఈస్ట్ వైపు కూడా రోడ్డు ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వెస్ట్ సైడ్ అంతా కూడా కంప్లీట్లీ రెసిడెన్షియల్ ఏరియా, అంతా కూడా జనావాసం ఉన్న ఏరియా ఇది. అండ్ ఏరియా వైజ్ బాగుంటుంది, సిటీకి దగ్గరగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పేపర్ మిల్ నుండి 2.5 km వస్తుంది నియర్లీ. అండ్ ఇలా క్వారీ మార్కెట్ డీమార్ట్కి కూడా దగ్గరగానే ఉంది. మీకు అన్నీ కూడా డిస్ప్లే చేస్తాను స్క్రీన్ మీద, వీడియో ఎండింగ్లో చెక్ చేసుకోండి. అండ్ కాతేరు రోడ్డు అండ్ తిరుమల స్కూలు, కొంతమూరు సెంటరు, ఫోర్త్ బ్రిడ్జ్ అన్నీ కూడా దగ్గరగానే ఉంటాయి. ప్రతిదీ కూడా మంచి ఫ్లాట్ ఇది, మిస్ చేసుకోవద్దు. చాలామంది అడుగుతున్నారు కదా ఇలాంటి ఫ్లాట్ కోసం. రేటు కూడా రీజనబుల్గానే ఉంది, సిట్టింగ్ వస్తే తగ్గిస్తారు. మా నెంబర్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, చూడండి. అండ్ డిస్టెన్స్లు కూడా చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్. మా నెంబర్ స్క్రీన్ మీద చెక్ చేసుకోండి, కావాల్సిన వారు ఫోన్ చేయండి. అండ్ మీది ఏదైనా ప్రాపర్టీ ఉన్నట్లయితే కనుక సేల్ చేయడానికి మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.